తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి కరెంటు బిల్లులను డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కట్టలేరంటూ షాక్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పేతో పాటు బ్యాంకుల యాప్లు, ఇతరత్రా ఏ యాప్ల ద్వారా కూడా విద్యుత్ బిల్లు స్వీకరించడం నిలిపివేస్తున్నట్టు టీజీఎస్పీడీసీఎల్ ప్రకటించింది. ఈ నిబంధన నేటి నుంచి అమలులోకి వచ్చాయి. అయితే విద్యుత్ వినియోగదారులు అందరూ టీజీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంటు బిల్లుని చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్లో ప్రకటించింది. పవర్ బిల్ పేమెంట్స్ కి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ పై డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, ఇప్పటి వరకు ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లు కడుతున్న కస్టమర్లకు షాక్ ఇచ్చింది ఆర్బీఐ. ఇక దీనికి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ నుంచి కూడా ఆప్షన్ తొలగించాలంటూ కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి కూడా ఆర్బీఐ ఒక గైడ్ లైన్స్ విడుదల చేసింది. ముఖ్యంగా సర్వీస్ ప్రొవైడర్ సంబంధించి కూడా ప్రస్తుతం ఇటు భారత్ పేమెంట్ సంబంధించిన దాంట్లో లేకపోవడంతో వాటిని తొలగిస్తున్నట్టుగా ఒక కీలక నిర్ణయం తీసుకుని అందులో భాగంగా ఇప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి ఇటు ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ద్వారా కరెంటు బిల్లు కట్టే ఆప్షన్ ను కూడా ప్రస్తుతానికి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ఈ రోజు నుంచి కరెంటు బిల్లు చెల్లించాలని కూడా ఖచ్చితంగా టీజీఎస్పీటీసీ సంబంధించిన వెబ్సైట్ కానీ యాప్ లో మాత్రమే బిల్ పేమెంట్స్ చేయాలంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసి అందుకు సంబంధించి కూడా ట్విట్టర్ వేదికగా ఇటు ఎస్పీటీసీ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా విడుదల చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ ఆన్లైన్ యాప్స్ సంబంధించి కూడా ఇటు థర్డ్ పార్టీ సంబంధించిన వారు నిర్వహించడంతో కొన్ని లోపాలు చోటు చేసుకోవడం, కొంత ట్రాన్సాక్షన్ లో తీవ్ర ఇబ్బందులు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు విద్యుత్ కస్టమర్లకు సంబంధించి, ఎందుకంటే కొన్ని కోట్ల సంబంధించిన కస్టమర్లకు కూడా ఈజీగా ఈ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కూడా కరెంటు బిల్లు కట్టే ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంత చాలా చోట్ల యాప్ల మీద కొంత వీటికి సంబంధించి విశ్వసించకపోవడం, కొన్ని బిల్స్ కూడా ఆగిపోవడం నేపథ్యంలో కూడా ఇటు కీలక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కూడా ఇటు వాళ్ళకి సంబంధించిన కస్టమర్లకి కీలక ఆదేశాలను జారీ చేసింది విద్యుత్ శాఖ. థాంక్యూ కిరణ్.